హాయ్ అండి, నేను మీ రజనీని. లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా పలావ్ అయితే తయారు చేసుకుందాం. వెరీ టేస్టీగా ఉంటుంది. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం పలావ్ అయితే ఈజీగా చూపించేస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇలా నేను ఒక పావు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నా. ఇలా నీట్గా కడిగేసి 4 సార్లు అయితే కడుక్కొని నానబెట్టుకోండి. కావలసినంత కోకోనట్ ఆయిల్, ఈజీగా పలావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క ఒక 4 వేసుకోండి చిన్న చిన్న పీసులు, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, పలావ్ సరుకులు, పలావ్కి ఆకులు కొద్దిగా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా మసాలా ఐటము మనం ఇలా తయారు చేసుకుని వేసుకున్నాము. పచ్చిమిర్చి, ఆనియన్స్. మసాలా అందరికీ పడదు, అందుకని ఇలా అయితే తయారు చేస్తున్నాం. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఇలా అయితే తయారు చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ అయితే వేగిపోయి, క్యారెట్, బంగాళాదుంపలు ఇవన్నీ కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కరివేపాకు, పుదీనా, చిటికెడు పసుపు, లైట్గా కారం, తగినంత ఉప్పు. మనం బాస్మతి బియ్యం తీసుకున్నాము కదా, ఈ గ్లాస్ అయితే 1 గ్లాస్ తీసుకున్నాము. 1 గ్లాస్ పోసి వాటర్ అయితే 1.5 వేసుకోండి. కరెక్ట్గా కుక్ అవుతుంది. బాగా మరిగించుకుందాం. బాగా మరిగినాయి. బియ్యం అన్నీ వేసిన తర్వాత నెయ్యి వేసుకోండి. కొత్తిమీర, బాగా ఒకసారి కలుపుకోండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. కొద్దిగా కుక్ అయ్యేటప్పుడు మిరియాల పొడి 1 స్పూన్, లవంగా పొడి, యాలక్కి పొడి, ధనియా పొడి, కస్తూరి మేతి పొడి, ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. చూడండి, పలావ్ అయితే రెడీ అయిపోయింది. మూత అయితే పెట్టేసుకుందాం. 5 నిమిషాలు బాగా కుక్ అవనిద్దాం. చూడండి ఎలా అయితే కుక్ అయిపోయిందో, పర్ఫెక్ట్గా చక్కగా పొడి పొడిలాడుతూ కరెక్ట్గా సరిపోయినాయండి. వాటర్ అయితే 1కి 1.5.
చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, సున్నుండ, సున్నుండ అయితే టేస్ట్ చూపించేస్తా. చాలా బాగుందండి, సూపర్. చికెన్ కర్రీ స్టార్టింగ్ అయితే టేస్ట్ చూసేద్దాం. వావ్, చూడండి జ్యూసీగా ఎమ్మిగా చాలా టేస్టీ. సూపర్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఇలా అయితే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంది. మసాలా ఎక్కువగా వేయకుండా పలావ్లోకి అయితే చూపించాను నేను మీకు. ఓన్లీ వేపేసిన మసాలా పొడిలండి, అల్లం వెల్లుల్లి వేయలేదు అస్సలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి కడుపులో కూడా ఆరాటం కింద అది ఉండదు. టేస్ట్ అయితే బాగుంది. ఇలా వెరైటీగా అయితే తయారు చేసుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బై బాయ్.